ఒకప్పుడు నీవు నీ గత జీవితం గురించి ఆలోచిస్తే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో పడిపోయి ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ పాపముల నుంచి నిన్ను విడిపించాడు, ఆ రోగముల నుంచి నిన్ను విడిపించాడు, ఆ సమస్యల నుంచి నిన్ను విడిపించాడు, అప్పుల బారి నుంచి నిన్ను విడిపించాడు. ఎన్నో విధమైన దైవపు శక్తులను పట్టుకొని పీడిస్తున్నప్పుడు వాటిలో నుంచి నువ్వు బయటపడ్డావు, నీ అనారోగ్యం నుంచి నువ్వు బయటపడ్డావు. అన్ని విధాలుగా నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని పోగొట్టుకొని ఒక స్థాయి, ఒక స్థితి, ఒక గుర్తించలేని వ్యక్తిగా నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నిన్ను లేవనెత్తాడు, నిన్ను బలపరిచాడు, నీకు శక్తినిచ్చాడు, నీకు ఆనందాన్ని ఇచ్చాడు, నీకు రక్షణని ఇచ్చాడు, మారు మనసునిచ్చాడు. ఈరోజు నీవు బంగారు భవిష్యత్తును కలిగి అద్భుతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. అయితే ఒక విషయాన్ని మర్చిపోయావు. అదేంటయా అంటే యేసు చేసిన మేలు, యేసు చేసిన కార్యము, ఆ స్వస్థత, ఆ సమాధానము, ఆ ఆనందము, ఆ పరిశుద్ధత ఇచ్చిన వ్యక్తులను మర్చిపోయావే. దీన్ని ఏమంటారో తెలుసా? కృతజ్ఞతాహీనత్వం, కృతజ్ఞత లేని తత్వం అని అంటారండి. ఏ బండ నుండి నువ్వు చెక్కబడ్డావో, ఏ స్థితి నుంచి నువ్వు వచ్చావో ఆ స్థితిని మర్చిపోయి జీవిస్తే అది బహు భయంకరమైన స్థితిలో దేవుణ్ణి బాధ పెట్టే విధంగా ఉంటుంది. ప్రియ నేస్తమా, ఈరోజు నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? ఒకప్పుడు నీ స్థితి, ఒకప్పుడు నీ గతి ఇది కాదు కదా. అయితే దేవుడు నిన్ను కాపాడిన విధానంలో జ్ఞాపకం చేసుకొని, గుర్తు చేసుకొని, కృతజ్ఞత కలిగి అనేక మంది జీవితాలు బాగుపడటం కోసం ప్రయాసపడితే దేవుడు బహుగా సంతోషిస్తాడు, బహుగా ఆనందిస్తాడు. నువ్వు బాగుపడి సంతోషంగా జీవిస్తూ బ్రతకడం దేవుడికి మంచిదే, కానీ ఆ స్థితిలో నువ్వు కొనసాగటం మంచిది కాదు, క్షేమం కాదు. నీవు అనేక మంది కోసం ప్రాకులాడడం, ప్రయాసపడడం వల్ల జీవితాన్ని యేసు రక్షణలోకి తీసుకురావటం, యేసయ్యలోకి తీసుకురావటం అది ఎంతైనా ఆశీర్వాదకరమైన విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడిని ఎడల చేసిన అద్భుతమైన క్రియల కార్యాలను మర్చిపోకుండా అనేక మందికి ప్రకటిస్తూ, అనేక మందికి అందిస్తూ, అనేక మందికి సాక్ష్యం చెబుతూ నీ జీవితాన్ని అనేక మందికి సవాలుగా మారుస్తావా?